నమస్కారం V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు సుమలత. జడ్చర్ల మున్సిపల్ కార్మికుల పోరాటానికి ప్రజా సంఘాలు తెలిపిన మద్దతు. జడ్చర్ల మున్సిపల్ కమిషనర్ వైఖరి మార్చుకోకపోతే మున్సిపల్ ఆఫీస్ ను ముట్టాడిస్తామని ప్రజా సంఘాల హెచ్చరిక. రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే మండల పరిస్థితులు కావచ్చు, నియోజకవర్గ పరిస్థితులు కావచ్చు, అడుక్కుంటే ఎవరు అన్నబిడ్డరు, అడుక్కుంటే ఎవరు లేరు. మనం ప్రశ్నిస్తేనే, మనం పోరాడితేనే మన మానవ సంఖ్యలో తెగుతాయి, మన సమస్యలన్నీ పరిష్కారం. మనం ఏ రోజైతే ప్రశ్నిస్తామో ఆ రోజే మన సమస్యల పరిష్కారానికి మార్గం అవుతుంది. కాబట్టి చర్చించడానికి వచ్చిన, ఇక్కడ నిరసన తెలపడానికి వచ్చిన, సమావేశంలో భాగస్వామ్యంగా తెలుపుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ కానీ, అదేవిధంగా జవాన్ అయినటువంటి ఆయన కావచ్చు, లేకపోతే ఈరోజు మున్సిపల్ కౌన్సిలర్ కావచ్చు, ఈ యొక్క కార్మికుల మీద దాడి చేయడం అనేది, దౌర్జన్యం చేయడం అనేది ఆయన కుటుంబం మీద ఆయన దాడి చేసుకోవాలి. ఆయన కుటుంబం కంటే ఎక్కువ, ఆయన కుటుంబంలో ఒక పూట ఉన్నా లేకపోయినా వస్తుంది. కానీ అదేవిధంగా ఆయన ఇంటి ముందున్న మోరి ఒక పూట సాఫ్ చేయకపోతే ఎంత కప్పుకుంటుందో, అయితే ఇవ్వలేకపోతుందో అది ఆయనకు తెలియాలి. ఎందుకంటే ఇవ్వాలి. మరి కార్మికులకు కూడా వాళ్ళు చేసేది శారీరక శ్రమ కాబట్టి వాళ్ళకు పని వేళలు కల్పించి పని విభజన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇది న్యాయమైన డిమాండ్. ఎందుకంటే ఒక యంత్రం కూడా అందులో మరి ఒక యంత్రం కూడా దాంట్లో సెల్ అయిపోయినా, ఛార్జింగ్ అయిపోయినా కూడా అది వర్క్ చేయడానికి మొరాయిస్తుంది. అలాంటి మనసులో మనం శారీరకంగా మరి మనకు కూడా విశ్రాంతి అవసరం. 24 గంటలు ఎప్పుడు అన్నప్పుడు పనిచేయడానికి రాదు. అత్యవసర సమయాలలో కొన్ని షరతులను సడలించవచ్చు. దాన్ని ఎవరైనా గౌరవించడం అత్యవసర పరిస్థితులు అరుదుగా వస్తున్నాయి. కానీ మరి నిరంతరం బోర్డు గీత ముందే వేసి ప్రజలు రోడ్డు మీద కాలు పెట్టడం ముందే పరిసరాలను శుభ్రపరిచి మరి ఆరోగ్యాన్ని కాపాడుతున్న మున్సిపల్ కార్మికుల మీద మరి స్థానిక మున్సిపల్ కమిషనర్ గారు చులకనభావంతో చూడడం, వాళ్ళని గౌరవించకపోవడం, మున్సిపల్ కమిషనర్ గారికి దిగింపిసి ఏం కాదు. ఈ భారతదేశంలో ఎక్కడ ఏ కార్మికులైనా పనిచేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకంటే ఒక కమిటీ ఏర్పాటు చేసినప్పుడు ఆ కమిటీకి మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.